అబ్బబ్బా! ఈ సర్కార్ టీచర్ల ట్రాన్స్‌ఫర్‌లేందో గాని, పొలగాళ్ళు మాత్రం ఇరాం లేకుంటే ఏడుస్తనే ఉన్నారు. మొన్నొక తాన సారెళ్ళిపోతే, ఆయన కాళ్ళ మీద పడి మరీ ఏడ్చిర్రు. ఇంకో తాననైతే ఘోరంగా, మా సార్ ఏ స్కూలుంటే మేము గూడా గాడనే చదువుకుంటాం అని టీసీ తీసుకొని ఎళ్ళిపోయి, మళ్ళా ఆళ్ళ సార్ చదువు చెప్పే స్కూల్‌లోనే జాయిన్ అయ్యిర్రు. అది గూడా 3 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే నడిచే పోతుర్రు. నిజంగా పోరళ్ళకు ఎంత ప్రేముంది గదా! ఇగో ఇయ్యాల గూడా గదే ముచ్చట. ఆగరో ఇదేందయ్యా ఇది కాళ్ళ మీదకెళ్ళి లేస్తనే లేరు ఎంతగానం లేపినా సార్ కాళ్ళు ఇడుస్తనే లేరు పోరలు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు బ్రాహ్మణ కొత్తపల్లి సర్కారీ స్కూల్లా రంజన్ సారు పోరలను మస్తు పైరం చేస్తాడట. చదువును ఎత్తికెక్కేటట్టు మంచిగా చెప్తాడు. ఇప్పుడు సర్కార్ టీచర్లకు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి కదా, ఇక ఈ సారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే సన్మానం చేసి మెడల దండేసి షాల్వా కప్పి ఫేర్వెల్ ఇచ్చిర్రు. అటెన్కి ఇక పోయేటప్పుడు గిట్ల కాళ్ళ మీద పడి వద్దు సార్ వద్దు పోకుర్రి అని శోకం పెట్టిర్రు. ఆయనను గద్లకుట గట్లనే పట్టుకొని ఏడుస్తూనే ఊర్రు. ఓరక్క ఎంతగానం ఆపిన ఇల్లు ఏడుపైతే బంద్ చేస్తూనే లేరు కదా, జర సంలాయించినాక అలా నిలబెట్టి నేను ఎంతో దూరంలో ఉండా, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కొట్టుర్రి, మంచిగా చదువుకొని పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు కావాలి అని మంచి చెడ్డ చెప్పి వెళ్ళిపోయిండు. పిల్లలాయే ఇక వాళ్ళనేమంటాం, ఎంతైనా సారు కొట్టినా తిట్టినా గాని ఒక్క పారే వెళ్ళిపోతున్న నెరకైతే గా బాధ వేరే ఉంటది. అందుకే గిట్ల ఏడుస్తారు. చదువు మంచిగా చదువుకుంటే వాళ్ళకి అంతకంటే ఇంకేం కావాలి చెప్పుర్రి.